హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అవుతుందండి. లేచి ఇల్లు ఊడ్చుకొని స్టవ్ క్లీన్ చేస్తున్నాను. స్టవ్ క్లీన్ అయిన స్టవ్ చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. దీనికి కావాల్సిన లిక్విడ్ వేరే వీడియోలో పెడతాను, కూడా సాఫ్ చేసుకుందామండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా అనిపిస్తుంది. క్లీన్ చేసే కొద్దీ షైనింగ్ ఎక్కువ. స్టవ్ మీద అన్నం పెట్టేసుకుందాం. పప్పు కోసం రెడీ చేసుకుందాం. పప్పు చేస్తున్నానండి. ఏం కూరగాయలు లేవు, పప్పు చేస్తున్నాను. కుక్కర్లో వేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెట్టేసాం. గిన్నెలు చాలా ఉన్నాయి, అందుకే గిన్నెలు తోముతున్నానండి. డ్యూటీ టైం అవుతుంది కదా, ఫాస్ట్గా చేసుకోవాలి. గిన్నెలు చాలా ఉన్నాయి, ఇంట్లో పని చేసుకోవాలి. చిన్నోడు స్కూల్కి వెళ్తాడు, అలానే ఫాస్ట్ చేస్తున్నాను. పాలు వచ్చేసాయండి. పాలతో పాటు చింతకాయ తీసుకొని వచ్చాడు. చింతకాయ పక్కకు పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల దగ్గర పట్టుకొని వచ్చాడు. చాయ్ పెడుతున్నాను. పాలు వచ్చేసాయి కదండి, చాయ్ పెడుతున్నాను. చాయ్ పెట్టేసిన తర్వాత పప్పు కోసం ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను. ఉల్లిగడ్డ పప్పు చేద్దామని ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నానండి. పప్పు ఉడికిపోయింది. కుక్కర్ కింద దించేసి ఆవిరి పోయిన తర్వాత పప్పు రుబ్బుకుందాం. పప్పు మెత్తగా రుబ్బుకోవాలండి. పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో రుద్దుకోవాలి. అలా అయితే మెత్తగా అవుతుంది. పప్పు రెడీ అయిందని తాలింపు పెట్టేసుకున్న వేడి అన్నం, అలానే 2 పండ్లు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్.